విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. విమర్శలు కాకుండా అభివృద్ధి నినాదంగా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈసారి ఖచ్చితంగా ఆడారి ఆనంద్ కుమార్ని గెలిపించుకోవాలన్న ఆకాంక్ష ప్రజల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో 2 సార్లుగా ఎమ్మెల్యే అయిన గణబాబు ప్రజలకు చేసిందేంటి, కోవిడ్ సమయంలో కూడా ప్రజలకు దగ్గరగా లేని పరిస్థితి ఉంది అన్న ఆరోపణలు, విమర్శలు తెలుగుదేశం పార్టీలో పెళ్లిబుకుతున్న పరిస్థితి. ప్రజలంతా కూడా ఈసారి మార్పు కోరుకుంటున్నారు. ఆడారి ఆనంద్ కుమార్ని గెలిపించుకోవాలనే ఆకాంక్షతో ఉన్నట్లు తాజాగా సర్వేలు బయటపడుతున్నాయి. మరి ప్రచారం ఎలా సాగుతోంది, ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది, తమ ప్రచార నినాదం ఏంటి అనే అంశాలు ఆడారి ఆనంద్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రచారం ఎలా జరుగుతుంది, ప్రధానంగా ప్రచార నినాదం ఏంటి, అసలు మీకు ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఎలాంటి స్పందన వస్తుంది? నినాదం ఏం లేదండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధిని ప్రజలే ఈరోజు ఒక మౌత్ టాక్గా వాళ్ళే మాకు చెప్తున్నారు. ఆయన అభివృద్ధి చేసే కార్యక్రమాలకి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మనసులో పెట్టుకొని తప్పకుండా ఆయన మళ్ళీ రావాలి. ఈ మధ్యన చూసాం మనం చక్కగా వాలంటీర్లు వచ్చి ముసలి వాళ్ళకి కరోనా టైంలో కూడా అగ్రదేశాలు కూడా మీడియాకే పరిమితం అయిపోయి ఒక మీడియాలోనే వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడం తప్ప ప్రజలకు పాలన అన్నది కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదలకి కూడా ఈరోజు పెన్షన్ అవనియండి, 2 సార్లు రేషన్ అవనియండి, లేకపోతే 1000 రూపాయలు అదనంగా వాళ్ళకి డబ్బులు ఇవ్వనివ్వండి ప్రతి ఇంటికి. ఇవన్నీ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకి వాళ్ళ ఆరోగ్యం కూడా వాళ్ళకి మందులు పంపించడం కానీ, లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేయడం కానీ వాలంటీర్లే చేశారు. ఇవన్నీ వాళ్ళ ప్రాణాలని అడ్డు పెట్టుకొని మనందరం భయపడి ఇంట్లో కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మమ్మల్ని పెట్టారు. వాళ్ళకి ఇచ్చే గౌరవవేతనం ఎంతండి? 5,000. వాళ్ళకి ఏమి లక్షలు ఇవ్వటంలే, నెలకు 5,000, అది గౌరవవేతనం. దాన్నే వీళ్ళు ఏంటంటే రకరకాలుగా ఈరోజు దాన్ని కోర్టుకి వెళ్ళి ఈరోజు వాలంటీర్లని పెన్షన్ ఇవ్వకుండా ఆపేస్తే ఇప్పుడు ఇదే ఇంట్లో ఆవిడ అడుగుతున్న పెన్షన్ ఏంటండి, ఇదేం కర్మరావు బాబు అని. అది నిజం, వాస్తవం. అది ఇప్పుడు వచ్చి కూడా ఈరోజు 4వ తారీఖు ఇప్పటికీ కూడా పెన్షన్స్ రాలేదు, ప్రజలకు అందలేదు. అంటే గత చంద్రబాబు నాయుడు టైంలో ఏ విధంగా ప్రజలకి ముఖ్యంగా ఈ వృద్ధాప్యం పెన్షన్ రోజులు పడి బయట కాపలా కాసి ఎక్కడో 2-3 కిలోమీటర్లు నడిచి అక్కడికి వెళ్ళి కూర్చొని ఇస్తాడా ఎప్పుడో సాయంత్రం వరకు వెయిట్ చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ అలా 3-4 రోజులు కూర్చుంటే తప్ప వాళ్ళకి పెన్షన్ వచ్చేది కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంటికి వస్తుంది. మళ్ళీ ఈరోజు కోర్టుకు వెళ్ళి కేవలం ఈ ముసలి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, ఈ ముసలి వాళ్ళు మనకు ఓటేయరు, ఓటైన వాళ్ళు ఎందుకు మనం ఇది చేయాలని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఈరోజు కోర్టుకు వెళ్ళడం జరిగింది. అలాంటి చీప్ పాలిటిక్స్ ఆయన చంద్రబాబు నాయుడు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా సంక్షేమం అభివృద్ధి మీదే ఆయన వెళ్తారు. మేము ఎక్కడ ప్రచారం చేస్తాం, ప్రజలే ప్రచారం చేస్తున్నారు. అవును సార్. సార్, ముఖ్యంగా ఎన్నికలంటే రాజకీయ విమర్శలు, ఈ తిట్టిపోతలు, లేదంటే ప్రత్యారోపణలు ఇవన్నీ ఉంటాయి. కానీ పశ్చిమ నియోజకవర్గంలో ముఖ్యంగా మీ వైపు నుంచి అలాంటి ఆరోపణలు లేవు, రాజకీయ విమర్శలు లేకుండా పాజిటివ్ దృక్పథంతో మీరు వెళ్తున్నారు జనం వైపు. ఎలాంటి అంటే ఇది నిజంగా కనెక్ట్ అవుద్దా పబ్లిక్కి? అంటే తిడితేనే ఓట్లు పడతాయన్న భావన చాలా మందిలో ఉంది కదా. అది నేనైతే అలా నమ్మనండి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్రజలే చెప్పేస్తున్నారు. ఈరోజు నేనేమే మాట్లాడవలసిన లే. ఇక్కడున్న స్థానిక టీడీపీ లీడర్స్ కానీ, టీడీపీ ఎమ్మెల్యే గురించి కానీ, చంద్రబాబు నాయుడు గురించి కానీ ఈరోజు పర్టికులర్గా మేమేం చెప్పవసరం లేదు. ప్రతిదీ కూడా అందరికీ తెలుసు. నేను ఎప్పుడు కూడా అభివృద్ధి మీదే ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఎవరికైనా కష్టం ఉంటే తప్ప నేను వెళ్ళి బాగున్నారా, ఓటేయమని అడగటంలే. ఏమైనా ఇబ్బందులు ఉన్నా అని అడుగుతాను నేను. ఈరోజు ఓటేయమన్న తర్వాత సంగతి. అది ఇబ్బందులు ఉంటే ఇబ్బంది లేకపోతే సంతోషం, అప్పుడే ఓటు అడుగుతాను. ఇబ్బందులు ఉంటే ముందు ఇబ్బందులు తెలుసుకొని, అది ఇంపార్టెంట్ నాకు. అది తెలుసుకున్న తర్వాతగా నేను ఓటు అడగటం లేదు. వీలైతే దాన్ని రాసుకొని తర్వాతైనా సాల్వ్ చేయడం, ఇప్పుడైనా చేయగలిగితే ఇమీడియట్గా దాన్ని ఆ ఇబ్బందులు లేకుండా చేయడం అన్నది నా ఎజెండా. నేను ఎప్పుడు ప్రజల్లోని ఎవరిని విమర్శించే పని అవసరం లేదు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ, ఇక్కడ స్థానిక ఉన్న నాయకులు కానీ ఎవ్వరూ కూడా అందుబాటులో లేరు. ఈరోజు ఇప్పుడు 4 సంవత్సరాలు 10 నెలల తర్వాత ఎలక్షన్ కోసం ఈరోజు బయటకు వచ్చి ప్రజల దగ్గరికి రకరకాలుగా వాళ్ళు ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. సార్, మీరు అంటే ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత సుమారుగా 140 కోట్లు అనుకుంటా, సుమారుగా 225 కోట్లు అంతే కదా సార్? 225 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇంతకుముందు వచ్చిన సందర్భాలు అసలు ఉన్నాయా సార్? అసలు ఎక్కడా లేవండి. ప్రతి ఒక్కరు చెప్పడం 10-15 సంవత్సరాల నుంచి అభివృద్ధి లేదంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు ఏంటంటే ప్రజలు వాళ్ళ బాధను తెలుసుకుని రోడ్లు 10 సంవత్సరాల నుంచి రోడ్లు లేవు,
మేము ఎవరు కనీసం మేము గెలిపించుకున్న ఎమ్మెల్యే కూడా మాకు కనిపించడం లేదు. మా ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. ఇంకా మీరు వచ్చారు మీతో చెప్పుకుంటున్నానంటే నేను ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఇమీడియట్గా ఇతనికి ఏం కావాలో చూడండి అని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బ్రహ్మాండంగా ప్రతి వార్డుకి మినిమం 15 నుంచి 25 కోట్ల వరకు కూడా ఈరోజు ప్రతి వార్డులో కూడా మేము కార్యక్రమాలు చేయడం జరిగింది. సార్, అంటే మీరు ప్రచారం చేస్తున్నారు కదా, ఆల్రెడీ చాలా వరకు దాదాపుగా ప్రచారం పూర్తి చేస్తున్న పరిస్థితి. ఎలాంటి ప్రధానమైన సమస్యలు మీ దృష్టికి వచ్చారు సార్? మెయిన్ సంక్షేమం అన్నది ప్రతి ఒక్కరికి అందుతుందండి. చిన్న టెక్నికల్ ప్రాబ్లం 1-2% అది కూడా సాల్వ్ చేస్తాం. ఇవే మెయిన్ రోడ్లు, కాలువలు ఇవే మెయిన్. ఎందుకంటే గతంలో మరి 10 సంవత్సరాల నుంచి జరగకపోతే ప్రజల మట్టుకు అడగరా. ఈరోజు వచ్చాం, అధికార పార్టీలో ఉన్నాం. ఇప్పుడు వాళ్ళ స్లోగన్ ఏంటంటే మేము ఓడిపోయాం కదా, మేము పార్టీ మాది కాదు కదా, అందుకని మేము ఇంట్లో కూర్చున్నాం అంటున్నారు. అంత అవివేకమా చూడండి. ఇంతమంది లక్షల మంది ఓటేసి ఈరోజు గెలిపించిన వాళ్ళు అట్లీస్ట్ ప్రజా సమస్యల గురించి పోరాడి ఒక ఎమ్మెల్యేకి ఒక పవర్ ఉంటుంది, ఆ పవర్ను ఉపయోగించి ఈరోజు ప్రజలకి అందుబాటులో ఉండే పరిస్థితి అయితే ఇక్కడ లేదు. మేము ఏదైతే రోజు వెళ్తున్నామో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళంతా వాళ్ళే చెప్తున్నారు, ఇంకా చెప్తున్నారు మాకు ఎమ్మెల్యే చేసింది ఏం లేదు, నీరు దగ్గర ఇదే ఇల్లు వీళ్ళు. ఇలాగ అందరూ కూడా ఏంటంటే దే ఆర్ బెక్స్ అనమాట. ఇంకా ఎన్నుకుంటే మా కష్టాలు ఉన్న ఈరోజు బెహరా భాస్కర్ గారు ఉన్నారు కాబట్టి ఈ వార్డులోని మాకు ఆ మాత్రమైన కొద్దిగా సపోర్ట్ ఉందండి. లేకపోతే మాకు దిక్కుమొక్కు లేని పరిస్థితి అయిపోయింది అనే పరిస్థితి వచ్చింది. రైట్ సార్. అంటే కీలక సమస్యలు ఏవైతే ఉన్నాయి, కొండ ఆటవాళ్ళ ప్రాంతాలు ఇవన్నీ ఉన్నాయి కదా సార్, అలాంటి వాటి విషయంలో ఏమైనా ప్రణాళిక ఏమైనా రూపొందించుకుంటున్నారు? నేరుగా వెళ్తున్నారు కాబట్టి మేజర్గా ఇక్కడ పంచగ్రామాల సమస్య అండి. అది జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఆయన దృష్టి పెట్టారు. నేను అనుకోవడం నెక్స్ట్ 5 ఇయర్స్లో ఆ సమస్య పంచగ్రామాల సమస్య మటుకు, ఈ ఎండోమెంట్ భూముల సమస్య మటుకు కంపల్సరీగా ఆయన దృష్టి పెట్టి చేస్తారని నాకు నమ్మకం ఉంది. సో అందుకనే ఆ సమస్య గురించి మటుకు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ త్వరలో మటుకు మేము చేస్తాం. మెయిన్ థింగ్ ఇక్కడ రిటైనింగ్ వాల్స్ అండి. ఆ రిటైనింగ్ వాల్స్ కూడా మేము చాలా మటుకు కంప్లీట్ చేస్తాం. రాబోయే కాలంలో మళ్ళీ రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మిగతా రిటైనింగ్ వాల్స్ కూడా కొండవారి ప్రాంతాల్లో పూర్తిగా కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసుకుంటాం కదా, పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ప్రధానంగా ఒక కీలకమైన సమస్యలు అయితే పంచగ్రామాల సమస్య విషయంలో ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేస్తుంది. అది అధికారంలోకి వచ్చినట్టే తీరుస్తామని ఆర్డర్ ఆనంద్ కుమార్ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే రిటర్నింగ్ వాల్స్ నిర్మాణం విషయంలో ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ నియోజకవర్గానికి 225 కోట్ల మంజూరు చేసే విషయంలో ఆనంద్ కుమార్ సక్సెస్ అయ్యారు. ఈ నిధుల ద్వారా రిటర్నింగ్ వాల్స్ నిర్మాణం కూడా జరుగుతుందన్న చర్చ అయితే జరుగుతుంది. ప్రధానంగా 5 ఏళ్లుగా అడ్రస్ లేకుండా పోయిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని ఈసారి ఖచ్చితంగా ఇంటికి పంపించాలన్న ఆలోచనతో పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఉన్నారన్న సంకేతాలు అయితే వినిపిస్తున్న నేపథ్యంలో వైసీపీ చాలా జోరుగా ప్రచారం సాగిస్తూ ప్రజల మధ్యకు వెళుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ ఇప్పటికే సంక్షేమ రంగం పూర్తి స్థాయిలో అమలు చేసిన నేపథ్యంలో ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి, తనను ఎమ్మెల్యే చేయాలంటూ ఆనంద్ కుమార్ విస్తృత ప్రచారం చేయడాన్ని ప్రజలు కూడా ఆశీర్వదిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, విశాఖపట్నం.